హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి చింత చిగురు పచ్చి కొబ్బరితోటి భలే టేస్టీ కర్రీ ఒకటి అక్క చూపించారు. దాన్ని ఎలా చేశారంటే చాలా ఈజీ అండి. చికెన్ నాన్ వెజ్ అసలు పనికే రాదు, అంత బాగుంది. ఏ మసాలాలు వేయకుండా లైట్ ఫుడ్ అనమాట. చాలా బాగుంది. మీరు కూడా చూసి చేసుకుంటారనేసి నేను ఈ రెసిపీ చూపెడతా ఉన్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందనేది కమెంట్స్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ముందుగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఉల్లిపాయ అదే పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకోవాలి కదా. ఇవి పెద్దవి 2 ఉల్లిపాయలు కదా అక్కవి. ఇంత చింత చిగురుగా చెటాకు ఒక కొబ్బరికాయ ఒక చెటాకు చింత చిగురుకి 2 ఉల్లిపాయలు పెద్దవి. అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. పచ్చడి చేస్తూ ఉంది అక్క. అదే కర్రీ చేస్తూ ఉంటే మామిడికాయ పచ్చడి చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక ఈమె ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ భవానీ, తెలుసు కదా మీకు. ఇక వీళ్ళిద్దరు బుడంకాయలు. హాయ్ చెప్పు. అంతా నలిపేసుకోవాలా ఫస్ట్? అదే అది మగ్గుతా ఉంటే టైం వేస్ట్ అవ్వకుండా కదా. అంత చింత చిగురుని అలా చేసేసుకోవాలి. ఇట్లా నలిపేసుకోండినా రెడీ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే, నలుపు వచ్చేస్తే పచ్చడి కూడా నలుపు. అదే పచ్చడి అనవచ్చు, కర్రీ అనవచ్చు కదా. అంటే పొడిగా ఉంటుందా? మన కూరలో కర్రీ లాగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసారు కదా. సాల్ట్, పసుపు వేసి ఉల్లిపాయ మంచి మగ్గాలి అనమాట. బ్రౌనిష్ వచ్చేయాలక్క. కొంచెం అంత బ్రౌనిష్ అవసరం లేదు, కొంచెం ఉల్లిపాయ తగిలితేనే బాగుంటుంది. ఓకే, తొందరనే అయిపోతుంది అయితే ఇది కదా. ఉల్లిపాయ మక్కలే లేదు. ఎప్పుడైనా హడావుడి ఉంటే చేసేసుకోవచ్చు. చింత చిగురు ఉండాలి కదా. అదే ఉంటే. కొబ్బరి వేసేసి ఒక 1 minute అలా కలిపేశాక దాంట్లోనే చింత చిగురు వేసేసుకోవాలి. 1-2 minutes అంతే. చింత చిగురు వేసేసుకొని దాన్ని కలిపేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. ఎంత 10 minutes కూడా పట్టలేదు ఫ్రెండ్స్. చాలా తొందరగా అయిపోయింది కర్రీ. తొందరగా చేసినా కూడా భలే టేస్ట్ ఉంటుందంట. ఇంకా కారం అయ్యారా అక్క దీంట్లో? ఇలా పచ్చిమిర్చి, అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ వేసారు. కారం వేస్తే టేస్ట్ వేరు. వెయ్యి ఇలా తలతలగా ఇలాగే బాగుంటుంది. అవునా? చింత చిగురు పచ్చి కొబ్బరి కర్రీ నిజంగా బాగుంది అక్క. సూపర్ ఉంది. టేస్ట్ చూద్దాము. కొబ్బరి ఉంది కదా చూడటానికి. ఇలా ఎప్పుడు చూడలేదు రజని. అంటే చింత చిగురుతో చాలా వెరైటీస్ వచ్చా కానీ పచ్చి కొబ్బరి టేస్ట్ చూడు అసలు బెల్లే ఉంది. కాలుద్దేమో. ఊరుకో, ఏం కాలదులే. అలా తిన. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది అక్క. చాలా బాగుంది అక్క. అంటే చింత చిగురుతో మన పచ్చిరొయ్యల్లో, మటన్లో, చికెన్లో చూసాం కానీ ఇట్లా పచ్చి కొబ్బరిలో అనేది వెజిటేరియన్ కి సూపర్ ఉంటుంది. 5 minutes కూడా పడతాయి. 5 minutes తుడిమి వేసేసారు. ఇప్పుడు ఏడుందంటే ఏడ తీయాలి. బాగుంది అక్క, టేస్ట్ సూపర్. చింత చిగురు ఏడుందంటే అది బయటకేమీ రాదు. బాగుంది.
ఎక్కువగా తక్కువ కొట్టిన సరిపోతుంది. టేస్టీ ఉంటాయి అన్నంలో కదా. అన్నకి అది అన్న చెప్పింది కరెక్టే. అసలు బాగా నడిపేసి ఏంటంటున్నాడు ఇప్పుడు ప్రెసెంట్ సోహన్ అన్న అంటది, తర్వాత అదే